ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఆ లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. 1-2 రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల పేరును ప్రకటించే అవకాశం ఉండడంతో గిడుగు రుద్రరాజు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న మణిపూర్లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు స్పష్టత ఇచ్చారు ఖర్గే. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు గిడుగు రుద్రరాజు. మరోవైపు గిడుగు రుద్రరాజు రాజీనామా నేపథ్యంలో ఏపీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ వాయిదా పడింది. మొదట నిర్ణయించిన ప్రకారం ఈ నెల 17, 18 తేదీల్లో ఆ సమావేశం జరగాల్సి ఉంది. ఏపీసీసీ చీఫ్ గా షర్మిల నియమించడం ద్వారా జగన్ ఓట్లు చీల్చాలని కాంగ్రెస్ భావిస్తోంది. 10-15 స్థానాలు గెలవాలని ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈసారి కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించడానికి షర్మిల నియామకం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు న్యూస్ రూమ్ వద్ద మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు శ్రీహరి. శంకరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తన సోదరి వైఎస్ షర్మిల ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి పరిణామాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు పార్టీ పదవికి రాజీనామా చేశారు. వారు రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ న్యాయయాత్రకు కూడా వారు వెళ్లడం జరిగింది. సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన కాంగ్రెస్ అధిష్టానం అటు రుద్రరాజుతో కావచ్చు, షర్మిలతో కూడా డిస్కస్ చేశారు. ఈ నేపథ్యంలోనే రుద్రరాజు పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు అభ్యర్థి ఇన్ఛార్జ్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా జరగాల్సి ఉంది. వీటిని కూడా వాయిదా వేశారు. సో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ రకంగా ముందుకు పోబోతోంది అనేది మాత్రం ఇవాళ పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి సంకేతాలు కూడా గతం నుంచి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టబోతున్నారనేది అర్థమైంది. సో ఆంధ్రాలో కావచ్చు, అండమాన్లో కావచ్చు, ఎక్కడైనా పనిచేసేదానికి సిద్ధమని చెప్పిన షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే అన్నతోనే ఢీకొట్టేటువంటి పరిస్థితి సిద్ధమైంది. సో ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఆమెను పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు తీసుకోబోతున్న నిర్ణయానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు దీని ప్రభావం ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండబోతుంది, ముఖ్యంగా వైసీపీ సంబంధించి ఇప్పటికే కొంతమంది నాయకులు కూడా షర్మిలతో టచ్లోకి వెళ్లిన నేపథ్యంలో సో మనతో పాటు ఈ అంశాలపైన డిస్కస్ చేసేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే అమరావతి నుంచి కూడా మా అమరావతి బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ షర్మిల చేరినప్పుడు చాలా రకాల ప్రచారం జరిగింది. సో ఆమెకి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు, ఆమె ఏ రకమైనటువంటి రోల్ ఉండబోతోంది అనేటువంటి దానిపైన. సో అయితే ప్రస్తుతం ఇవాళ గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో ఇక రూట్ క్లియర్ అయిందని మాత్రం అర్థం చేసుకోవచ్చా? దీనికి సంబంధించినటువంటి ప్రకటన కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి కసరత్తు చేస్తోంది, షర్మిలకు ఏ రకమైన బాధ్యతలు అప్పగిస్తూ ప్రకటించబోతోంది? సమాచారం ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి షర్మిలకు కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా పీసీసీ అధ్యక్ష పదవి షర్మిలకు ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ కూడా మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అంతేకాకుండా కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం ద్వారా అక్కడ కాంగ్రెస్ బతికి బట్టగట్టే అవకాశం ఉంటుంది. కనీసం ఒక 10 నుంచి 15 సీట్లైనా గెలుచుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ పనిచేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావాన్ని కూడా రాహుల్ గాంధీతో పాటు ఖర్గే ఇతర నేతలంతా కూడా ఆశిస్తున్నారు. అందుకే షర్మిలకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం ద్వారా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సేవలు చేశారు, తర్వాత తద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా సేవలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల అక్కడ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలంతా తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా వైసీపీకి వస్తారు. తద్వారా కాంగ్రెస్ బలపడుతుంది అన్న అభిప్రాయాన్ని అయితే కాంగ్రెస్ నేతలంతా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆమెకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఖర్గే కూడా ఆ మేరకు నిర్ణయించారు. నిన్న మణిపూర్ లో రాహుల్ గాంధీ జరిపినటువంటి ఈ యొక్క భారత్ జోడో న్యాయయాత్ర ఏదైతుందో దానికి సంబంధించి అందరూ కూడా ఇక్కడ నుంచి గిడుగు రుద్రరాజు ఏపీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజుతో పాటు షర్మిల కూడా అందులో పాల్గొన్నారు. సో ఆ సమావేశంలో
ఈ నెల 17-18 తేదీల్లో ఈ విధంగా 17వ తేదీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. 18వ తేదీ కోఆర్డినేటర్ల సమావేశం, ఈ యొక్క లోక్సభ కోఆర్డినేటర్ల సమావేశం 18వ తేదీ ఉంది. సో ఈ 17-18 తేదీలు ఏ విధంగా జరపాలి అంటూ పిసిసి అధ్యక్షులైనటువంటి గిడుగు రుద్రరాజు అడిగినప్పుడు ఇప్పుడు షర్మిలకు ఆ పదవి ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ తర్వాత దాన్ని పెట్టుకుంటే మంచిదని కూడా అందరూ సూచించినట్టుగా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఇక పిసిసి పదవి షర్మిలకు అప్పచెప్పబోతున్నారు. 17-18 అంటే ఈ నెల 18వ తేదీన తన కుమారుడి వివాహానికి సంబంధించిన రిసెప్షన్ ఏదైతే ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉందో ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమం తర్వాత తను ఫ్రీ అవుతాను కాబట్టి 18 తర్వాత తనకు ఈ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని కూడా షర్మిల కోరినట్టుగా తెలుస్తుంది. అందుకే 18 తర్వాత ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఈ రోజు లేదా ఇంట్లో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో 18 తర్వాత ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే ఈ కోఆర్డినేషన్ కమిటీ కోఆర్డినేటర్ల సమావేశం కానీ లేకపోతే స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానీ ఆమె నేతృత్వంలోనే ఇవి జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఆ 17-18 తేదీలో జరగాల్సినటువంటి ఆ సమావేశాలను వాయిదా వేశారు. ఈ రోజు గిడుగు రుద్రరాజు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దానికి సంబంధించినటువంటి రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు ఖర్గేకి కూడా అప్పగించారు. నిన్న మణిపూర్ లో క్లారిటీ రావడంతో ఇక షర్మిలకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా కృష్ణ మీరు అన్నట్లుగా లైన్ క్లియర్ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రోల్ ఎంతవరకు పరిమితమైంది. రాష్ట్ర విభజన ముందు, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఎన్నికలకు బరిలోకి దిగేందుకు మిగిలినటువంటి పార్టీలు పొత్తులు కావచ్చు లేదా రకరకాల సమీకరణల నేపథ్యాన్ని కూడా చూస్తున్నారు. సో ఇండియా కూటమిలో ఉన్నటువంటి వారంతా కూడా ఈసారి ఒక తాటిపైకి వచ్చి ఎన్నికలను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేతలకి అటు స్థానికంగా అటు శాసనసభకు కావచ్చు లోక్సభ విషయంలో కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ వ్యూహం అయితే ఇండియా కూటమితో కలిసి పనిచేయాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏఐసిసి పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మార్కెం ఠాగూర్ ఇటీవల చేసినటువంటి ప్రకటనలో కూడా చాలా స్పష్టంగా తాము టీడీపీతో పొత్తు పెట్టుకోబోము, అదేవిధంగా వైసీపీతో కూడా పొత్తు పెట్టుకునేది లేదు, తాము ఒంటరిగానే ఇండియా కూటమిలో భాగంగానే పోటీ చేయబోతున్నాం అని చెప్పారు. కాబట్టి ఏ పార్టీతో కూడా ఇక ఇండియా కూటమిలో భాగస్వామి పార్టీలు కాని పార్టీలతో వాళ్ళు అక్కడ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి వామపక్షాలతోనే వెళ్లే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ రివైవ్ అవుతుందన్న ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. అక్కడ ఇప్పుడు ఒక 40-45 మంది ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఎంపీలకు కూడా వాళ్ళు ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ అభ్యర్థులు దొరక్క ఫ్యామిలీ ప్యాకేజ్ అంటూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారికి 2-3 కూడా టికెట్లు ఇస్తున్నారు. కాబట్టి ఈ ఇంత అసంతృప్తి ఏదైతే అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి నేతలు, నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి చేరే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కాంగ్రెస్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ/ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కావాల్సిందంటే ఇప్పుడు ఒక బలమైనటువంటి నాయకత్వం మాత్రమే కావాల్సి ఉంటుంది. ఆ బలమైనటువంటి నాయకత్వాన్ని షర్మిల ఇవ్వగలరు. షర్మిల వైఎస్ బిడ్డగా షర్మిలను కాంగ్రెస్ వాదులంతా కూడా నమ్ముతారు అని కూడా భావిస్తున్నారు. అందుకే ఆమెకు అండగా నిలబడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ఇప్పటికే వాగ్దానం చేసినట్టుగా తెలుస్తుంది. కేవీపీ రామచంద్రరావు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి కుడిభుజంగా ఉండేటట్టు కేవీపీ రామచంద్రరావు కూడా నిన్న హైదరాబాద్ చేస్తున్నారు. ఆయన గత 3 వారాలుగా కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు బ్యాక్ పెయిన్ కి. ఆ యొక్క ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత నిన్న హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఇక షర్మిలకు లైన్ క్లియర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ఇటు రఘువీరారెడ్డి గాని కేవీపీ గాని మిగతా నేతలంతా ఎవరైతున్నారు తులసిరెడ్డి వీళ్ళందరూ కూడా షర్మిల వెనుక నిలబడి కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్లుగానే మనకు అంటున్నటువంటి సమాచారం.